సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈరోజు నా దేవుని దయతో 54వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 54వ మాట్లాడే మాటల గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7 మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను మరి 333 ఎపిసోడ్లలో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి పాత నిబంధనలో 333 పత్రిక పాఠ్యంలో 333 సువార్త పాఠ్యం 333 వాక్యాలను తీసుకుని మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి ముందుగా మొదటి పార్ట్లో 7 మాట్లాడి 7 మాటల్లో మొదటి మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి
అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలైన వారు ఆ రోజుల్లో వరి చేను గట్టు లంకలు వేయటానికి మరి ట్రాక్టర్తో ఆ చేను మరి దున్నినప్పుడు ఆ గట్టు లంకలు వేయటానికి అటువంటి వ్యవసాయానికి సంబంధించిన పనులు ఆ రోజుల్లో చేసేవారు. మరి 2024లో నేడు నిరుపేదలైన వారసుల పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో పనులు చేస్తున్నారు. మరి వ్యవసాయం చేసుకునే అటువంటి రైతులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. గ్రామాలను అనేక మంది దత్తత తీసుకుంటున్నారు. అనేక మంది మాట సపోర్ట్ చేసి అనేక ప్రాంతాలకు మీరు అక్కడికి వెళ్ళండి మంచి జరుగుతుందని అనేక రకాలుగా మాట సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అటువంటి కృతజ్ఞత చెల్లించుట మనకే మంచి జరుగుతుందని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో 1965లో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి ఆ నిరుపేదల పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు ఆ పిల్లలందరూ బాల కార్మికులుగా ఆ రోజుల్లో పనులకు చేసేవారు. అటువంటి పనుల్లో ఏమిటంటే స్కూటర్ సర్వీసింగ్ చేసే సెంటర్లో, పంచర్లు వేసే సెంటర్లో, మరి స్కూటర్లను కడగటం, మరి కారులను కడగటం, అటువంటి చిన్నపిల్లలుగా ఆ రోజుల్లో అటువంటి పనులు చేసే బాల కార్మికులుగా ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. మరి 2024లో నేడు నిరుపేదలైన పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు మరి ఇస్తున్నందున గ్రామాల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో చదువుకుంటున్నారు. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రుల సపోర్టు కూడా మరి అప్పులు చేసి మంచి మంచి స్కూల్లో ఫీజులు కట్టి మరి పిల్లలను చదివించే అటువంటి స్థితి మరి తల్లిదండ్రులు అటువంటి రకంగా ఆ పిల్లలను చదివించే స్థితిలో ఉన్నారు. అంతే మాత్రమే కాకుండా మరి పిల్లలు ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి అనుకున్న వారికి మరి తల్లిదండ్రులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్ తీసుకుని మరి ఫారిన్ కంట్రీస్ కూడా తల్లిదండ్రులు పంపిస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట 1965లో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేనందున మరి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద తోలుడుగా ఉన్నటువంటి ఆయన వారిని మరి మంచిగా చూడకుండా మంచి భోజనం పెట్టకుండా అసహించుకుంటూ మరి నీచంగా చూస్తూ వారికి సరైన బట్టలు పోషణ ఇవ్వకుండా అటువంటి వారిని తీసుకెళ్ళి మరి వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను తీసుకెళ్ళి ఆ రోజుల్లో మరి పెద్ద తోలుడుగా ఉన్నటువంటి ఆయన అనాథాశ్రయాల్లో మరి పెట్టడం జరిగేది. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు చూసినట్టయితే వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులకు ఈ రోజున మరి పింఛన్లు వస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అటువంటి ప్రభుత్వ పథకాలను చూసి వారందరినీ ఇంటిలోనే పెట్టుకొని వారిని ప్రేమగా చూడటం, మంచి భోజనం పెట్టడం, మంచి సౌపాయం చేస్తున్నాడంటే కారణం వారికి వస్తున్న ప్రభుత్వ పథకాలను చూసి ఆ పెద్ద తోడల్లుడుగా ఉన్నటువంటి మీకు ఇప్పుడు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మరి 4వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి వారిని ఒక్కసారి సంఘానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి మహింపరిచి గణపరిచి మిగిలిన రోజులంతా కూడా మరి వారు వరి చేనులో గొట్టలంకడ వేయడానికి, వరి చేలను దుక్కుగా దున్నటానికి, ఆ చేలను సదునుగా చేయటానికి అటువంటి పనులకు ఆ పుట్టుక క్రైస్తవులు వెళ్ళి ఆ వారమంతా మరి అటువంటి పనులు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే 2024లో నేడు పుట్టుక క్రైస్తవుల వారసులు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో మరి ఉంటున్నారు, గొప్పగా ఆశీర్వదించబడ్డారు. దానికి కారణం ఆ పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎంతో కష్టపడి మనల్ని చదివించడం ద్వారా వారు చేసిన గొప్ప ప్రార్థన ఫలితంగానే ఈరోజు మనము మరి సొంత ఇంటిల్లో ఉంటూ మరి గొప్ప ఆస్తిపరులుగా, కోటేశ్వరులుగా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మరి ఉంటున్నామంటే దానికి కారణం ఆ పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన ఫలితమే అని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అటువంటి పుట్టుక క్రైస్తవులైన తల్లిదండ్రులుగా పూర్వీకులైన వారికి మనము ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి 5వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైనటువంటి పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటున్నటువంటి కష్టే ఫలితం మరి తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, కనీసం సైకిల్ మీద వెళ్ళడానికి సైకిల్ కొనుక్కునే స్తోమతలైనటువంటి పాస్టరమ్మలుగా అటువంటి గొప్ప పరిచర్య చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ నా వందనాలు కూడా తెలియజేస్తున్నాను. మరి 2024లో నేడు పాస్టర్లు అటువంటి పాస్టర్ వారసులుగా పుట్టినటువంటి వారు 3 రకాలుగా పాస్టర్లు దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటున్నారు. మరి మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు, పెద్ద పెద్ద ఫంక్షనాలు అద్దెలకు తీసుకుని టీవీలలో లైవ్ ద్వారా వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అంతేమాత్రమే కాకుండా పేద ప్రజలకు సహాయం చేసే దైవ సేవకులుగా కొంతమంది పాస్టర్లను మనం చూస్తున్నాం. మరి 2వ రకం పాస్టర్ చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయిన వారు చర్చిలలో జీతాలు తీసుకునే వారిగా
ఇద్దరు పాస్టర్లుగా, 5 మంది పాస్టర్లుగా, 10 మంది పాస్టర్లుగా చర్చిలకు వెళుతున్నారు. కానీ ఆ చర్చిలలో పెద్ద పాస్టర్లకి చిన్న పాస్టర్లకు గొడవలు పెట్టుకోవటం, 5 మంది పాస్టర్లు ఉన్న చోట 5 మంది పాస్టర్లు గొడవ పెట్టుకోవటం, 10 మంది ఉన్న చోట 10 మంది కూడా మరి పాస్టర్లకు ఒకరికొకరు పడకుండా ఆ చర్చిలోనే ఆటల దగ్గరే మరి గింటుకోవడం, తోసుకోవటం, అరుచుకోవటం, పెద్ద పెద్ద కేకలు వేసుకోవటం, అటువంటి ఆ రకంగా ఉంటూ ఆ సంఘంలో సంఘ పెద్దలతో, శ్రేణ సమాజంతో, సంఘస్థులతో గొడవలు పెట్టుకునే పాస్టర్లుగా, 2వ రకం పాస్టర్లుగా ఉండటం మనం అందరం చూస్తున్నాం. మరి 3వ రకం పాస్టర్ చూసినట్లయితే ఈ 3 రకమైన పాస్టర్లు పల్లెటూర్లలో కానీ, పట్టణాలలో కానీ, ఫారిన్ కంట్రీస్లలో కానీ, మరి చర్చిలలో కానీ సువార్త పరిచయం చేసేవారు కాదు. వారు ఎక్కడ చేస్తున్నారంటే మరి ఎక్కడైతే సైకిల్ కూడా వెళ్ళలేని చోటకు, గిరిజనులు ఉండే అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి, మరి ఖైదీలు ఉండే జైలులోకి వెళ్ళి అటువంటి వారికి నడుచుకుంటూ వెళ్ళి వాక్యాన్ని చెప్పి ఆ వాక్యం ద్వారా వారు మార్పు చెందే విధంగా వాక్యాన్ని బోధించి అటువంటి గొప్ప సువార్త పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్లకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ మాట చూసినట్లయితే 1965లో నాడు సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా, ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, శ్రేణ సమాజంగా సంఘస్థులందరూ కలిసిమెలిసి దేవుని పైపడి దేవుని సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఆ రోజుల్లో స్వార్థ పరిచర్యలు చేసేవారు. 2024లో నేడు సంఘస్థులుగా 7 రకాల పరిచర్యలు చేస్తున్నారు. మరి స్త్రీలైన పురుషులైన సంఘములో ఒక రకంగా ఉంటున్నారు, వారింటిలో ఒక రకంగా ఉండే సంఘస్థులను మనం చూసినట్లయితే మొదటి రకం సంఘములో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాత గల వారిగా సంఘములో అందరికీ ఆ ట్రెజరర్ కనిపిస్తాడు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కూతురిని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, మరి భార్యని బాధపెట్టడం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 2వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో స్త్రీల సమాజంగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థనా పరురాలుగా, మంచి భక్తి పరురాలుగా, ఎంతో వినయంతో విధేయతతో ఉన్నట్టు ఆ సంఘములో ఆ స్త్రీలు అందరికీ కనిపిస్తారు. కానీ ఇంటిలో మాత్రం భర్తను బాధ పెట్టడం, కోడల్ని బాధ పెట్టడం, మరి మనవరాల్ని బాధ పెట్టడం, మనవల్ని బాధ పెట్టడం, అలాగే అంతే మాత్రమే కాకుండా కూతురికి లేనిపోని మాటలన్నీ చెప్పి కోడల్ని తిట్టించి అటువంటి మాటలు చెప్పడం, అనేక రకాలుగా అటువంటి బాధ పెట్టే అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నానని సిస్టర్. మరి 3వ రకం సంఘ పరిచర్య సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ ఇంటిలో మాత్రం అల్లుడిని బాధపెట్టడం, కోడల్ని బాధపెట్టడం, తోడు కోడల్ని బాధపెట్టడం, వియంకుల్ని బాధపెట్టడం, పెద్ద మేనమేమను, పెద్ద మేనత్తను బాధపెట్టడం, అనేక రకాలుగా అటువంటి బాధపెట్టే బుద్ధిని మార్చుకోమని మీకు ప్రేమతో నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నానండి బ్రదర్. మరి 4వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం మరి అన్నను బాధపెట్టడం, వదిలిని బాధపెట్టడం, వదిలిన ఉన్నట్టు పిల్లలను బాధపెట్టడం, మరి చెల్లిని బాధపెట్టడం, తమ్ముడిని బాధపెట్టడం, తల్లిదండ్రులను బాధపెట్టడం, అత్తామామలను బాధపెట్టడం, మరిదిని బాధపెట్టడం, మరిదిని భార్యను బాధపెట్టడం, అనేక రకాలుగా మరి బాధపెట్టి అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను బ్రదర్ అండ్ సిస్టర్. 7వ మాట 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉండేవారు. వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళి వారి కుటుంబం అంతా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో ఉండేవారు. మరి నేడు చూసినట్లయితే 2024లో నేడు క్రైస్తవ కుటుంబంగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో ఉంటున్నారు. 24 గంటలు దేవుని వాక్యం ఉంటున్నారు, ఒకే ఇంటిలో ఉంటున్నారు. కానీ వారి ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఎంతో కోటీశ్వరులు, ఆస్తిపరులుగా పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎంతో భక్తిపరులుగా రాలుగా ఉంటున్నారు. కానీ వారింటిలో సంతోషం, సమాధానం లేకుండా, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్న కుటుంబాలు చూసినట్లయితే ఒకే ఇంటిలో ఉంటున్న అన్న చెల్లెలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అన్న చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అన్నా చెల్లెలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అన్నా చెల్లెల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న 2వ అన్నా చెల్లెలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న 2వ అన్నా చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే బ్రదర్ అండ్ సిస్టర్,
మరి ప్రేమతో నేను చెప్పే నా మాట ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులుగా, రక్షణ పొందేవారుగా మీరు ఉండి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచే వారిగా మీరు ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు ఏడు రకాల కష్టఫల గురించి నా అనుభవ సాక్ష్యం ఇస్తాను. అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా దేవుని స్తుతించడం గురించి నా అనుభవం మీకు సాక్ష్యం ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకములుగా కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యంలో మొదటి అనుభవ సాక్ష్యం చూసినట్లయితే, నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 54వ మాటను సపోర్ట్ చేసిన వారు 36 నెలలు మరి కళ్ళు ఎరుపుతో ఉన్నటువంటి నాకు పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా
ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్ నిరుద్యోగ సమస్యతో బాధపడిన పరిస్థితి. మరి 50 రూపాయలు మరి ట్రైన్ నర్సాపూర్ నుంచి మరి హైదరాబాదు 50 రూపాయలు టికెట్ తీసుకుని హైదరాబాద్ వచ్చిన నేను 1987లో మరి పోలీసు ఉద్యోగం ఇస్తానన్న ఆయన పోలీసు ఉద్యోగం ఇవ్వకుండా, వండుకోవడానికి కూడా ఒక పాత్రలు ఇవ్వకుండా, మరి రూమ్ కూడా చూడకుండా, మరి ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకుండా అనేక రకాలుగా మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఆ పోలీస్ క్యాంటీన్లోకి వెళ్ళి ఆ నీళ్లు తాగి మరి 25 పైసలు పెట్టి 4 ఇడ్లీ తిని ఆ రకంగానే నిరుద్యోగ సమస్యతో మరి భోజనం లేకుండా ఆ రోజుల్లో అనేక రకాలుగా మరి బాధపడటం జరిగింది. మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రెనేడ్ టైల్స్ పని నేర్చుకోవడానికి మరి పనికి వెళితే నాకంటే సీనియర్ మేస్త్రులు నేను అక్కడ పని నేర్చుకుంటానని మరి 20 రూపాయల కంటే నాకు ఎక్కువ కూలి వస్తుందని నాకంటే మరి సీనియర్ మేస్త్రులు నాకు అనేక రకాలుగా ర్యాగింగ్ చేసేవారు. మరి నేను వేసుకెళ్ళిన సైకిల్ని మరి ముందు వెనక మరి 10 రంధ్రాలు, వెనక చక్రాన్ని 10 రంధ్రాలు చేసి మరి కనీసం పంచర్ కూడా వేసుకోకుండా ఆ సైకిల్ని మరి నడిపించుకుని వెళ్ళేలాగా చేసేవారు. అంతే మాత్రమే కాకుండా మధ్యాహ్నం భోజనం చేద్దామని మరి అన్నం బాక్స్ తీసేసరికి నాకంటే ముందుగా అన్నం బాక్స్ అంతా తినేసి ఆ బాక్సులో మరి కుక్క వేసిన లెటర్ని కానీ, మరి గేదెలు వేసిన పేడ కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ ఆ బాక్సుల్లో పెట్టేవారు. అయినప్పటికీ ఆ బాక్స్ మూత తీసుకుని చూసేసరికి అన్నం అంతా వారి తినేసి అటువంటి బాక్స్ పెట్టేవారు. అయినప్పటికీ వాళ్ళని ఏమీ మాట అనకుండా ఆ పూటంతా భోజనం లేకుండా ఆ మార్బుల్ గ్రెనేడ్ టైల్స్ పని మరి నేర్చుకోవడం జరిగింది. నాలుగవ అనుభవ సాక్షి చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాల ఆర్థిక సమస్యలతో బాధపడడం జరిగింది. ప్రతిరోజు నేను కూలి పనికి వెళ్ళి మరి 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు కూలి రావడం ద్వారా మరి ఇంటికి ఖర్చులకు, ఇంటి అద్దెకు కట్టడానికి డబ్బులు సరిపోక అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో అప్పులు చేస్తూ ఆ బంగారాలు తాకట్టు పెట్టుకుంటూ అటువంటి జీవితం ఆ రోజులో అటువంటి పరిస్థితుల్లో నేను ఉండటం జరిగింది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల 12 అద్దె ఇల్లులు తీసుకొని ఎక్కడైతే తక్కువ అద్దె ఇల్లు దొరుకుతుందో మరి చూసుకుంటూ 12 చోట్ల హైదరాబాద్లో మరి అద్దెకు ఉండే పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండటం జరిగింది. ఆరవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మరి ప్రతిరోజు కూడా భోజనం లేకుండా నేను పట్టుకెళ్ళిన బాక్సు నాకంటే సీనియర్ మేస్త్రులు తినేసి నాకు భోజనం లేకుండా ఉండటం వల్ల నా శరీరం అంతా బలహీనతమై అయిపోయి మరి 7 రకాలైన అనారోగ్యాలకు నేను గురి కావడం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలలో 4వ రకమైన అనారోగ్యాలు ఏమిటంటే 24 గంటలు కూడా జ్వరంతో బాధపడి ప్రతిరోజు కూడా పెన్సిల్ ఇంజెక్షన్ మరి చేయించుకునేవాడిని. ఈ రకంగా మరి ఆ రోజుల్లో అనేక రకాలుగా అనారోగ్యాలతో బాధపడుతూ మరణపాయ స్థితిలో ఉంటూ లేవనే స్థితిలో ఉన్నప్పుడు మరి 7వ రకం అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని దర్శనము, దేవుని స్వస్థత పొందుకున్న నేను యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలను నేను గుర్తు చేసుకోవడం జరిగింది. ఆయన పొందిన గాయాలలో మరి మొదటిగా 150 కేజీల బరువు గల శిలువను మోస్తూ, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను మోస్తూ, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల 8 అడుగుల వెడల్పు గల శిలువను మోస్తూ, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపురవతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కిందకి పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా, 10వదిగా 150 వీపైన గాయములతో, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి, 12వదిగా శిలువపై మరి 7 మాటలు మాట్లాడిన 7 మాటలలో 4వ మాట ఏమిటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని మరి ఆ మాట్లాడడం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన మాటలను మరి జ్ఞాపకం చేసుకున్న నేను మరి 3వ పార్ట్లో మరి దేవుని వాక్యం ఆ శిలువలో మాట్లాడిన 7 మాటలకు బదులుగా 7 రకాలుగా దేవునికి మరి 1000 స్తుతి స్తోత్రం చెంచుకుంటే గురించి మరి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం వరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 54వ స్తోత్రము దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో ఆకాశ మేఘారూఢుడైన దేవా మీకే స్తుతి స్తోత్రములు
చెల్లించమని మనము స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు ప్రత్యేక వాక్యంలో 23 గ్రంథములో నుండి 333 స్తుతించే వాక్యంలో 54వ స్తోత్రం. మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో ఏ కపటం లేని వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుణ్ణి స్తుతించి మహిమపరచడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి మూడవ మాటతో దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచడం కొరకు సువార్త పాఠ్యం 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 54వ స్తోత్రం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మరి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషం సమాధానం సంపూర్ణమైన ఆరోగ్యంగా మనందరం ఉంటామని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుకలు ఇచ్చడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే డైలీ ప్రతిరోజు కూలి పని చేస్తున్నారో, డైలీ ఆటోలు నడుపుకుంటున్నారో, రిక్షాలు తొక్కుతున్నారో, క్యాబ్లు నడుపుతున్నారో, ర్యాపిడ్లు నడుపుతున్నారో, ప్రతిరోజు మరి వ్యవసాయ పనులు చేస్తున్నారో, అనేక మంది మరి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. అటువంటి వారందరూ కూడా దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారము మరి మీకు వచ్చిన దానిలో నుంచి దేవునికి దశమ భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం అంతా అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశమ భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా నెల జీతాలు తీసుకున్న వారు ప్రతి నెల ఖచ్చితంగా దేవునికి దశమ భాగం ఇవ్వండి. మీరు ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆ సంఘ పాస్టర్ గారికి ఆ సంఘానికి మీరు ఇచ్చినట్లయితే ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందే భాగ్యం, అటువంటి భాగ్యం మీకే కలుగుతుంది. అటువంటి మరి మీరు ఇచ్చే కానుకల ద్వారా ఆ వాక్యాన్ని తెలుసుకున్న అనేక కుటుంబాలు మార్పు చెందడానికి కారకులు మీరే అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి మరి సంఘానికి ఖచ్చితంగా దశమ భాగాలు ఇచ్చడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం సమాధానము సంపూర్ణ ఆరోగ్యంతో మరి ఆర్థిక సంవత్సరం నుంచి విడుదల కలిగి మీరు మరి ఎంతో సమృద్ధిగా ఆశీర్వదించబడతారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతా స్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి ఎవరికి లేని గొప్ప భాగ్యం ప్రతి క్రైస్తవ కుటుంబంగా మీరు ఉన్నటువంటి మనం ప్రతిరోజు స్లీపింగ్ చేసే ముందు మరి ఈరోజు దేవుని కాపుదల్లో అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు కాసి కాపాడినందుకు ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ప్రభుత్వ అధికారుల కొరకు, రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్ కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ఎమ్మెల్యే కొరకు, ఎంపీల కొరకు, కలెక్టర్ వరకు, ఐపీఎస్ ఐఏఎస్ల కొరకు, మరి డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, మరి కలెక్టర్ అలాగే జడ్జీల కొరకు, లాయర్ల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, పోలీస్ అధికారుల కొరకు, ట్రాఫిక్ పోలీస్ అధికారుల కొరకు, మరి విమానాల్లో ప్రయాణించే మరి వాహనాలు నడిపే డ్రైవర్లు అందరి కొరకు, వాహనాల్లో వెళ్ళే కుటుంబాల కొరకు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు, మరి స్కూల్కి వెళ్ళే చిన్నబిడ్డల కొరకు, అందరి కొరకు ప్రతిరోజు మనకు దేవునికి కృతజ్ఞతా స్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే మరి 54వ ఎపిసోడ్లో 54వ మాట గురించి, 54వ స్తుతించడం గురించి, 54వ మహిమపరచడం గురించి, 54వ కనపరచడం గురించి, 54వ కృతజ్ఞతా కానుకల గురించి, 54వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 54వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 54వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 54వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచు మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున మీరు నేను కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో, మరి ఉద్యోగం లేక బాధపడుతున్నారో, వివాహం జరగక బాధపడుతున్నారో, అనేక మంది విదేశాలకు వెళ్ళటానికి డబ్బు లేక బాధపడుతున్నారో, వీసా రాక బాధపడుతున్నారో, అనేక చిన్న చిన్న వ్యాపారాల్లో నష్టాలు జరిగి బాధపడుతున్నారు, అప్పులైపోయి బాధపడుతున్నారు, ఇంటి అద్దె కట్టలేక బాధపడుతున్నారు, మరి అనేక మంది మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నారు. అటువంటి వారి అందరి కొరకు మీరు నేను కలిసి దేవుడు విడుదల కలిగించి వారి కుటుంబంలో సంతోషం సమాధానం కలిగించేలాగా మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకున్నా తండ్రి. ఇతనాన్ని 54వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకున్నారు ప్రభువా. దయగల తండ్రి, ఇగో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించి టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీవించారో ప్రతి కుటుంబంపై మీ హస్తం ఉంచండి. ప్రతి కుటుంబంలో వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగేలాగా, గర్భఫలం మరి లేని వారికి గర్భఫలం అయ్యేలాగన ప్రభువా, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చేలాగన, విదేశాలకు వెళ్ళడానికి డబ్బు లేని వారికి డబ్బు సాయం కలిగేలాగన, వీసాలు వచ్చేలాగన, అనేక మంది అప్పులతో బాధపడే వారు అప్పుల నుంచి విడుదల కలిగేలాగన, అనేక మంది ఈఎంఐ కట్టలేక బాధపడితే వారిని బాధపడుతున్న వారిని అనేక
మరి సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగేలాగా ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇది నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలని జన్మించిన తల్లి బిడ్డను దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు, మరి ఈ రోజునే గృహప్రవేశాలు జరుపుకుంటున్న వారిని, అలాగే నూతనంగా ఈరోజే భార్యాభర్తలుగా వివాహం జరిపించుకున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కాపుదల ప్రతి ఒక్కరిని కాసు కాపాడమని ఇగో తండ్రి ప్రార్థనలు ఏకీపించి ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా మీరు దయచేస్తున్నందుకు మీకు వెళ్ళలేని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. దేవుని దయతో ఈ రోజున 54వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటూ 54వ ఎపిసోడ్ మాటలు విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 54వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.